హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఈరోజు మనం చూడబోతున్న ఎడిటోరియల్ వచ్చేసి షిఫ్టింగ్ శాండ్స్ అనే టైటిల్తో మొదలైంది. షిఫ్టింగ్ శాండ్స్ అంటే అర్థం ఏంటి, దేనికి సంబంధించి ఈ ఎడిటోరియల్ అనేది మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. వెళ్ళే ముందు లెట్ మీ రిమైండ్ యూ దట్ టుడే ఈజ్ ద లాస్ట్ డే. టుడే ఈజ్ ద లాస్ట్ డే ఫర్ వాట్? ఎన్రోలింగ్ ఇంటూ ఆర్ యూపీఎస్సీ కోర్సెస్ అండ్ గ్రూప్ 1 కోర్సెస్. యూపీఎస్సీ ఆఫ్లైన్ తీసుకోండి లేదా యూపీఎస్సీ ఆన్లైన్ తీసుకోండి. టీఎస్పీఎస్సీ, ఏపీఎస్సీ గ్రూప్ 1 తీసుకోండి. వీటిలో ఏ కోర్స్ మీరు జాయిన్ అవ్వాలన్నా ఈరోజు లాస్ట్ డే. అంటే రేపు జాయిన్ అవ్వకూడదా అంటే రేపైనా జాయిన్ అవ్వచ్చు, కానీ 10,000 రూపీస్ ఎక్కువ ఫీజు కట్టి జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ఇవాళ జాయిన్ అయితే మీరు ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, మీకు కరెంట్ ఫీ 70,000 లేదా 60,000 లేదా 40,000కే మీరు జాయిన్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. వీటిపైన ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. కేవలం 5,000 పర్ మంత్ పే చేసి మీరు జాయిన్ అయ్యే గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది. యాజ్ ఐ టోల్డ్ యూ, 31st March టుడే ఈజ్ ద లాస్ట్ డే. టుడే ఈజ్ ద లాస్ట్ డే. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. రైట్. సో ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఇప్పుడు మనం ఎడిటోరియల్లోకి వెళ్ళిపోదాం. సో ఈ ఎడిటోరియల్ ఏం చెప్తుంది? లెట్స్ లుక్ ఎట్ దిస్ ఎడిటోరియల్. షిఫ్టింగ్ శాండ్స్ అనే టైటిల్తో మొదలైంది. అసలు షిఫ్టింగ్ శాండ్స్ అంటే ఏంటి? ఫస్ట్, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ షిఫ్టింగ్ శాండ్స్? ఈ పదానికి మీనింగ్ ఏంటి? షిఫ్టింగ్ శాండ్స్ అంటే సంథింగ్. ఇప్పుడు మనం ఇసుకలో నడిచేటప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది, ఇసుక కాళ్ళ కింద జారిపోతూ ఉంటుంది. అంటే స్టేబుల్గా, పీస్ఫుల్గా నడడం అనేది కుదరదు, అంతేనా? అలాగే ఏదైనా సిచ్యువేషన్ అనేది పర్మనెంట్గా ఒకేలా ఉండకుండా కంటిన్యూస్గా మారిపోతుంది. సిచ్యువేషన్ మారిపోతుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అని చెప్పడానికి ఉపయోగించే పదమే షిఫ్టింగ్ శాండ్స్. ద సంథింగ్ దట్ ఈస్ నాట్ కాన్స్టెంట్, సంథింగ్ దట్ కీప్స్ చేంజింగ్ అనే మీనింగ్లో మనకి షిఫ్టింగ్ స్టాండ్స్ అనేది వస్తుంది. కాన్స్టెంట్గా చేంజ్ అయిపోతుంది అనే మీనింగ్లో ఈ పదాన్ని ఉపయోగిస్తారు. మరి ఇప్పుడు ఏది చేంజ్ అయిపోతుంది అంటే, అరేబియన్ కంట్రీస్లో ఉన్న సిచ్యువేషన్స్ మారిపోతున్నాయి. అరేబియన్ కంట్రీస్లో ఉన్న సిచ్యువేషన్స్ రోజు రోజుకి, అంటే మనకి వెస్టర్న్ ఏషియాలో ఉన్న పరిస్థితులు మారుతున్నాయి అని చెప్పడానికి షిఫ్టింగ్ శాండ్స్ అనే టైటిల్ని ఉపయోగించారు. ఇక్కడ మీరు చూస్తే అరబ్ కంట్రీస్ and the US should seek deterrent with Iran. Deterrent అంటే అర్థం ఏంటి? డిటెంట్ అంటే రిడక్షన్ ఆఫ్ హోస్టైల్ రిలేషన్స్ అని అర్థం. అంటే హోస్టిలిటీ, అన్ఫ్రెండ్లీ రిలేషన్స్ని తగ్గించుకోవడం. అన్ఫ్రెండ్లీ రిలేషన్స్ని తగ్గించుకోవడం ఏమంటాం? డిటెంట్ అంటాం. ఇప్పుడు రెండు దేశాల మధ్యలో, ఇద్దరు వ్యక్తుల మధ్యలో శత్రుత్వ భావజాలం ఉంది. ఒకరినొకరు శత్రువులుగా భావిస్తున్నారు. దాన్ని తగ్గించుకోవాలి. వీ షుడ్ బికమ్ ఫ్రెండ్లీ అగైన్ అనే సెన్స్ని మనం ఏమంటాం? డిటెంట్ అని అంటాం. అరబ్ కంట్రీస్, యుఎస్ఏ ఏం చేయాలి? ఇరాన్తో శత్రుత్వ భావజాలం తగ్గించుకోవాలి, ఇరాన్తో ఫ్రెండ్షిప్ చేయడానికి ప్రయత్నం చేయాలి, హోస్టిలిటీ తగ్గించుకోవాలి అని చెప్తున్నారు. కథలోకి వెళ్తే మనకి మిగిలిందంతా కూడా తెలుస్తుంది. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ది యాక్ట్ నౌ. ఏ కాన్ఫరెన్స్ ఇన్ ఇజ్రాయిల్ of the top diplomats from the US and the 4 Arab countries would have been unthinkable a few years ago. ఇజ్రాయిల్లో టాప్ డిప్లొమాట్స్ మధ్యలో ఒక కాన్ఫరెన్స్ అనేది, అది కూడా ఎవరెవరికి? యుఎస్, 4 అరేబియన్ కంట్రీస్ మరియు ఇజ్రాయిల్కి. చూసారా? అసలు యాక్చువల్గా మీరు వెస్టర్న్ ఏషియా పాలిటిక్స్ని చూస్తే, ఇజ్రాయిల్, వెస్టర్న్ ఏషియాలో ఉన్న ఇజ్రాయిల్కి, రైట్, ఇజ్రాయిల్కి మరియు అరేబియన్ కంట్రీస్కి అస్సలు పడదు. ఇజ్రాయిల్కి, అరేబియన్ కంట్రీస్కి అస్సలు పడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అరబ్ కంట్రీస్, ఇజ్రాయిల్లో ప్రధానంగా మేజర్ రిలీజన్ ఏదంటే జూయిష్. అరబ్ కంట్రీస్లో మేజర్ రిలీజన్ ఏంటమ్మా? అరబ్ కంట్రీస్లో ఇస్లాం. ఇస్లాంలో కూడా మెజారిటీ సున్నీస్. ఇస్లాంలో మీకు తెలుసు, సున్నీస్ అండ్ షియాస్ అని 2 వర్గాలు ఉంటాయి. అందులో సున్నీస్ ఎక్కువగా ఉండేవి అరబ్ కంట్రీస్. అరబ్ కంట్రీస్ అని వేటిని అంటారు? అరబిక్ స్పీకింగ్ కంట్రీస్, అరబిక్ లాంగ్వేజ్ మాట్లాడే కంట్రీస్ని మనం అరబ్ కంట్రీస్ అని అంటాం. వీటి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. కొంచెం బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఇదంతా కూడా. మీకు అరేబియన్ కంట్రీస్ కథలో కొంచెం వెనక్కి వెళ్తే,
1945లో కైరో, ఈజిప్ట్లో ఉన్న కైరోలో ఈ అరబిక్ స్పీకింగ్ కంట్రీస్ అన్నీ ఒక యూనియన్గా ఫామ్ అయ్యాయి. దాన్నే ది అరబ్ లీగ్ అని అంటారు. ది అరబ్ లీగ్. ఎన్ని కంట్రీసు? 22 కంట్రీస్. ఈ 22 కంట్రీస్ నేమ్స్ మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తారు. అరబ్ లీగ్లో భాగంగా ఉన్న 22 కంట్రీస్ పేర్లు మెన్షన్ చేస్తారు. వీళ్ళందరికీ ఉన్న కామన్ ఆస్పెక్ట్ ఏంటి? ఒకటి, దే ఆర్ అరబిక్ స్పీకింగ్. ప్రిడామినెంట్లీ అన్ని దేశాల్లో కూడా సున్నీ పాపులేషన్ అనేది ఎక్కువ ఉంది. ముస్లిమ్స్లో దట్టు సున్నీ పాపులేషన్ అనేది ఎక్కువగా ఉంది. మీకు ఇజ్రాయెల్కి పాలస్తీనాకి గొడవ ఉంటుంది. పాలస్తీనాలో అరబ్స్ ఉంటారు. సో మరి ఇజ్రాయెల్ పాలస్తీనాని ఆక్యుపై చేసుకుంది అనే భావజాలం వల్ల ఇజ్రాయెల్ని ఈ దేశాలు వ్యతిరేకంగా చూడడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకనే ఇజ్రాయిల్లో అరేబియన్ కంట్రీస్, యుఎస్ మరియు ఇజ్రాయిల్ కలిపి ఒక మీటింగ్ జరుగుతుంది అనే విషయం కొన్నాళ్ళ క్రితం మనం ఆలోచించుకుంటే అసలు జరిగే పనేనా? అసలు జరుగుతుందా? అసలు ఇజ్రాయిల్కి వీళ్ళకి పడదు కదా, అరేబియన్ కంట్రీస్కి పడదు కదా, అసలు జరిగే ఛాన్సే లేదు అని కొన్నాళ్ళ క్రితం మనం అనుకునే వాళ్ళం. అలాంటి అన్థింకబుల్, అసలు ఊహించలేని విషయం ఈరోజు జరుగుతోంది. ఇది ఇక్కడే కథ అనమాట. దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ దిస్. బట్ ఆన్ మండే ఇన్ ఇజ్రాయిల్స్ నెజవ్ డెజర్ట్, అఫీషియల్స్ ఫ్రమ్ ద యుఎస్, ద యుఏఈ, బహ్రైన్, మొరాకో, ఈజిప్ట్ అండ్ ఇజ్రాయిల్, ఈ ఫోర్ ఇక్కడ కనిపిస్తున్న 4 అరబ్ కంట్రీస్ మరియు ఇజ్రాయిల్, యుఎస్కి చెందిన అఫీషియల్స్ గ్యాదర్డ్ టు డిస్కస్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్స్, ఇరాన్ అండ్ అదర్ ఇష్యూస్, సిగ్నలింగ్ ఎ డిసైసివ్ షిఫ్ట్ ఇన్ వెస్ట్ ఏషియన్ జియోపాలిటిక్స్. సో ఈ 4 దేశాలు యుఎస్ మరియు ఇజ్రాయెల్ కలిపి కూర్చొని మాట్లాడుకోవాలి అని చెప్పి కూర్చున్నారు. దేన్ని డిస్కస్ చేయడానికి? సెక్యూరిటీ పార్ట్నర్షిప్స్, ఇరాన్ గురించి, ఇంకా వాళ్ళకి కామన్గా ఉన్న ఇష్యూస్ గురించి డిస్కస్ చేయడానికి దే సాట్ టుగెదర్ ఇన్ ఇజ్రాయిల్స్ ఆ ప్లేస్ ఏంటి? నెజవ్ డెజర్ట్. ఈ ప్లేస్లో కూర్చొని మాట్లాడుకున్నారు. ఇక్కడ ఇందాక ఒక కథ చెప్పలేదు మీకు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇందాక ఒక మాట మాట్లాడుకున్నాం మనం. ఏం మాట్లాడుకున్నాం? ఇజ్రాయిల్, పాలస్తీనా, అరేబియన్ కంట్రీస్ అన్నీ మాట్లాడుతున్నప్పుడు ఇంకొక విషయం కూడా మీరు గమనించాలి. ఏంటంటే, ఒకవైపు ఇజ్రాయిల్ ఉంది, ఇంకోవైపు అరబ్ కంట్రీస్ ఉన్నాయి. ఈ కంట్రీస్ అన్నిటికీ ఒక కామన్ ఎనిమీ ఇరాన్. ఇరాన్ కూడా ఇస్లామిక్ కంట్రీయే కదా, అరేబియన్ కంట్రీస్ కూడా ఇస్లామికే కదా. అయినా ఇరాన్ని ఎందుకు వీళ్ళు దూరం పెడతారు, ఇరాన్ ఎందుకు వ్యతిరేకంగా చూస్తారంటే, ఇరాన్లో ఉన్న ముస్లిమ్స్ షియాస్, మెజారిటీ షియాస్ అనమాట. అరేబియన్ కంట్రీస్లో ఉన్న ముస్లిమ్స్ మెజారిటీ సున్నీస్. ఈ ఇరాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, మిడిల్ ఈస్ట్లో ఇరాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది రైజ్ అవ్వడం, ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి వాళ్ళు రీసెర్చ్లు గట్రా చేస్తూ ఉంటారు ఒక పక్క. సో ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోతే అందరికీ ఇబ్బంది అవుతుంది అనే భయం ఈ రెండింటినీ కలుపుతుంది. అటు ఇజ్రాయిల్ని, ఇటు అరేబియన్ కంట్రీస్ని ఈరోజు కలిపి ఒక దగ్గర కూర్చునేలా చేయడానికి ఇరాన్ కూడా ఒక కారణం అన్నమాట. అయితే ఇరాన్కి 2 చోట్ల ఇస్లామే ఉన్నప్పటికీ ఎందుకు ఇరాన్కి అరేబియన్ కంట్రీస్కి దూరం ఉంటుందంటే, ఇక్కడ సున్నీస్ పాపులేషన్ ఎక్కువ, ఇక్కడేమో షియాస్ యొక్క పాపులేషన్ ఎక్కువ. ఇంకో విచిత్రం ఏంటంటే, 2 ఇస్లామిక్ కంట్రీస్ అయినప్పటికీ ఇరాన్లో అరబిక్ మాట్లాడరు, పర్షియన్ మాట్లాడతారు. సో వీళ్ళ ఎథ్నిసిటీ వాళ్ళ ఎథ్నిసిటీ డిఫరెంట్, వీళ్ళ లాంగ్వేజ్ వాళ్ళ లాంగ్వేజ్ డిఫరెంట్. అరబిక్, పర్షియన్ ఒకేలా కనిపించినప్పటికీ 2 డిఫరెంట్ జాతులకి సంబంధించిన లాంగ్వేజెస్, 2 కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. అందుకని ఇరాన్కి, అరేబియన్ కంట్రీస్కి కూడా ఈ డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి అనే ఆస్పెక్ట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో అందుకే ఇరాన్ ఇష్యూ గురించి డిస్కస్ చేయడానికి, మిగిలిన ఇష్యూస్ గురించి డిస్కస్ చేయడానికి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇజ్రాయిల్లో కూర్చొని మాట్లాడడానికి కాన్ఫరెన్స్లోకి వచ్చారు. అహెడ్ ఆఫ్ ది సమ్మిట్ అన్నారు. సమ్మిట్ అంటే మీనింగ్ ఏంటి? శిఖరాగ్ర సమావేశం. తెలుగులో మాట్లాడితే శిఖరాగ్ర సమావేశం అంటాం. అంటే ఏ మీటింగ్ బిట్వీన్ ది హయ్యెస్ట్ అఫీషియల్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్. వివిధ దేశాలకు చెందిన హయ్యెస్ట్ అఫీషియల్స్ అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ యొక్క మీటింగ్ని మనం సమ్మిట్ అంటాం. అహెడ్ ఆఫ్ ద సమ్మిట్, ఇజ్రాయిలీ ప్రైమ్ మినిస్టర్ నఫ్తాలీ బెనెట్ వెంట్ టు ఈజిప్ట్ టు మీట్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఫతా. ఫుల్ నేమ్ చూడండి ఇక్కడ, అబ్దుల్ ఫతా అల్ సిసి అండ్ అబుదాబీస్ క్రౌన్ ప్రిన్స్
మొహమ్మద్ బిన్ జయద్ వీళ్ళని కలవడానికి ఈ ఇజ్రాయిలీ ప్రైమ్ మినిస్టర్ ఆ దేశాలకు వెళ్ళారంట. ద యుఏఈ అండ్ ఇజ్రాయిల్ విచ్ నార్మలైజ్డ్ రిలేషన్స్ నార్మలైజ్డ్ అంటే అర్థం ఏంటి? నార్మల్ చేసేసుకున్నాయి ఈ రిలేషన్స్ని. అంటే ఒకప్పుడు గొడవలుగా ఉండేవి, ఇప్పుడు నార్మల్ అయిపోయాయి. నార్మలైజ్ అంటే మీనింగ్ అంటే ఒకప్పుడు బాగా లేని రిలేషన్స్ ఇప్పుడు నార్మల్ అయిపోయాయి. ఒకప్పుడు మనం కొట్టుకున్నాం, మళ్ళీ నార్మల్ అయిపోయాం. సో నార్మలైజ్డ్ రిలేషన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ అబ్రహం అకార్డ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఇక్కడ అబ్రహం అకార్డ్స్ అనే పదం మీరు కీవర్డ్ ఇది. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎస్పెషల్లీ ఇది ఫాలో అవ్వాలి. 2020లో దేర్ ఈజ్ అన్ అగ్రిమెంట్ కాల్డ్ అబ్రహం అకార్డ్స్. ఎవరెవరి మధ్యలో జరిగింది అగ్రిమెంట్? అబ్రహం అకార్డ్స్ అగ్రిమెంట్ జరిగింది ఇజ్రాయిల్కి, యూఏఈకి, బహ్రెయిన్కి. యూఏఈకి, ఇజ్రాయిల్కి, బహ్రెయిన్కి మధ్యలో జరిగిన పీస్ డీల్ అనమాట. ఈ పీస్ డీల్ని ఎవరు మీడియేట్ చేశారు? ఈ పీస్ డీల్ని మీడియేట్ చేసింది అమెరికా మీడియేట్ చేసింది ఈ అబ్రహం అకార్డ్స్ పీస్ డీల్ని. అబ్రహం అకార్డ్స్. సో యుఎస్ మీడియేట్ చేసింది యూఏఈకి, బహ్రెయిన్కి, ఇజ్రాయిల్కి మధ్యలో ఈ పీస్ డీల్ అనేది కుదిరింది. ఈ డీల్లో భాగంగా ఏం చేయాలి? యూఏఈ మరియు బహ్రెయిన్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు దేశాలు ఇజ్రాయిల్లో వాళ్ళ యొక్క ఎంబసీస్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఫారెన్ ఎంబసీస్ చూడండి, అంటే వాళ్ళ ప్రతినిధులు, వాళ్ళ ఎన్వాయిస్ ఇజ్రాయిల్లో ఉంటారు, ఇజ్రాయిల్ యొక్క ఎన్వాయిస్ వాళ్ళ దగ్గర ఉంటారు. ప్లస్ ఇజ్రాయిల్తో వాళ్ళు టూరిజం తీసుకోండి, ట్రేడ్ తీసుకోండి, హెల్త్ కేర్ తీసుకోండి, సెక్యూరిటీ, ఇలా డిఫరెంట్ సెక్టార్స్లో రిలేషన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అలాగే ఇజ్రాయిల్లో ఉన్న కొన్ని ముస్లిం సైట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ సైట్స్. వీటిని విజిట్ చేయడానికి వరల్డ్లో ఉన్న అన్ని ముస్లిం కంట్రీస్కి కూడా అవకాశాన్ని కల్పించాలి. రైట్? ఎందుకంటే జెరూసలంలో అక్సా మాస్క్ అని ఉంది, అల్ అక్సా మాస్క్ అని ఉంది. ఇది 3rd హోలియెస్ట్ సైట్ ఇన్ ఇస్లాం. అల్ అక్సా మాస్క్, ఇట్ ఈజ్ ఇన్ జెరూసలం అండ్ ఇది 3rd హోలియెస్ట్ సైట్ ఇన్ ఇస్లాం అనమాట. సో వీటన్నిటిని కూడా విజిట్ చేయడానికి కూడా అవకాశాన్ని కల్పించడం, ఇవన్నీ కూడా ఈ అబ్రహం అకార్డ్స్లో భాగంగా మాట్లాడుకున్నారు. అయితే ఎందుకు మాట్లాడుకున్నారు? సేమ్ కారణం. ఇజ్రాయిల్ తీసుకోండి, బహ్రెయిన్ తీసుకోండి, యూఏఈ తీసుకోండి, వీటన్నింటికి ఒక కామన్గా వాళ్ళు చూస్తున్న ఎనిమి ఎవరు అంటే ఇరాన్ని కౌంటర్ చేయాలంటే మనం కలవాలి అనే ఆలోచనతో ఈ దేశాలు కూడా కలవడం జరిగింది. ఎప్పటి నుంచో యుఎస్ ఇరాన్ని ఎనిమిగా చూస్తుంది కాబట్టి యుఎస్ కూడా వీళ్ళని కలిపే ప్రయత్నం చేసి మీడియేషన్ చేస్తుంది యుఎస్ కూడా. ఇది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనకు వొకాబులరీ తీసుకుంటే అకార్డ్ అనే పదం వచ్చింది. అకార్డ్ అనే పదానికి మీనింగ్ ఏంటి? అకార్డ్ అంటే ఒప్పందం. అకార్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఒప్పందం అనమాట. Right. So which normalized relations as part of Abraham Accords in 2020 have stepped up their economic and security cooperation. Economic and security cooperation ఏం చేసేవి? స్టెప్ అప్ అంటే ఇంక్రీజ్ అనమాట. ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఎవర్ సిన్స్, అప్పటి నుంచి ఈ దేశాలు వాళ్ళ మధ్య ఈ రిలేషన్స్ని, కోఆపరేషన్ని స్టెప్అప్ చేయడం జరిగింది. ది అబ్రహం అకార్డ్స్ సిగ్నల్డ్ దట్ ఇజ్రాయెల్స్ కంటిన్యూయింగ్ ఆక్యుపేషన్ ఆఫ్ పాలస్తీనియన్ టెరిటరీస్ వాజ్ నో లాంగర్ అన్ అరబ్ ఇజ్రాయిల్ ప్రాబ్లం. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, పాలస్తీనా అనేది ఒక అరబ్ కంట్రీ, పాలస్తీనాని ఇజ్రాయిల్ ఏమో ఆక్యుపై చేసేసింది అని చెప్పి ఎప్పుడు కూడా పాలస్తీనాని అరబ్ కంట్రీస్ అన్ని సపోర్ట్ చేస్తూ ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తూ ఉంటాయి. అలాంటిది ఇజ్రాయెల్తో అరబ్ కంట్రీస్ ఇప్పుడు కలిపి ఒక ఒప్పందం చేసుకున్నాయి అంటే అది దేన్ని సిగ్నల్ చేస్తుంది? అది దేన్ని ఇండికేట్ చేస్తుంది? సిగ్నల్ చేయడం అంటే అర్థం ఏంటి? ఇండికేట్ చేయడం. దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే పాలస్తీనాని ఇజ్రాయెల్ ఆక్యుపై చేయడం అనేది వాజ్ నో లాంగర్ అరబ్ ఇజ్రాయెల్ ప్రాబ్లం. అది ఇంటర్నల్గా రెండు దేశాల ప్రాబ్లమే తప్పితే అరేబియన్ కంట్రీస్కి ఇజ్రాయెల్కి ఉన్న ప్రాబ్లం కాదు అన్నట్టుగా మారిపోయింది సిస్టమ్. అది వాళ్ళు రెండు దేశాలు తీసుకుంటే మేమందరం ఇన్వాల్వ్ అవ్వం అన్నట్టుగా ఇండికేట్ చేసినట్టుగా కనిపిస్తుంది. నౌ అరబ్ ఇజ్రాయలీ రిలేషన్స్ హ్యావ్ గెయిన్డ్ ఎ న్యూ డైమెన్షన్ విత్ మిస్టర్ బెనెట్ reportedly proposing Middle East defensive envelope
ఫీచరింగ్ ఇజ్రాయిల్స్ అడ్వాన్స్డ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్. ఇప్పుడు ఏమంటున్నారంటే మనందరం కలిపి ఒక సెక్యూరిటీ కోఆపరేషన్ తీసుకుందాము, సెక్యూరిటీ అగ్రిమెంట్ చేసుకుందాము, మిడిల్ ఈస్ట్ డిఫెన్సివ్ ఎన్వలప్ అని చెప్పి ఈయన ఒకదాన్ని ప్రపోజ్ చేస్తున్నారు. సో మీకు ఇజ్రాయెల్ దగ్గర అడ్వాన్స్డ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి, మేము సపోర్ట్ చేస్తాము, మా దగ్గర ఉన్నవి మీకు అందిస్తాము అన్న సెన్స్లో ఇది కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది. అడ్వాన్స్డ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ మీరు డిప్లాయ్ చేయొచ్చు, ఇజ్రాయెల్ దగ్గర ఉన్నవి అని చెప్పి చెప్తున్నారు. ద నెగెవ్ కాన్ఫరెన్స్ సిగ్నల్స్ ఎ న్యూ ఎరా ఆఫ్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ బిట్వీన్ ది ఎర్స్ట్వైల్ ఫోర్స్ who are brought together by regional and global developments. ఇప్పుడు ఈ నెగేవ్లో ఇక్కడ జరుగుతున్న కాన్ఫరెన్స్ ఏం సిగ్నల్ చేస్తుంది? ఏ న్యూ ఎరా. ఎరా అంటే ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఎరా అంటే ఏంటి? ఒక పీరియడ్ ఆఫ్ టైం అని అర్థం. ఆఫ్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ బిట్వీన్ దీస్ ఎర్స్ట్వైల్ ఫోర్స్. ఎర్స్ట్వైల్ అంటే అర్థం ఏంటి? ఇంతకు ముందు, ఒకప్పటి. ఎర్స్ట్వైల్ అంటే మీనింగ్ ఏంటి? ఒకప్పటి, ఇంతకుముందు. ఫోర్స్ అంటే ఒకప్పుడు శత్రువులు. ఫ్రెండ్ అండ్ ఫో అంటారు. ఫో అంటే మీనింగ్ ఏంటి? శత్రువులు అని అర్థం. ఒకప్పటి శత్రువులు వీళ్ళందరినీ ఇప్పుడు కలిపింది. ఈ కొత్త కాన్ఫరెన్స్ ఏం చేసింది? వాళ్ళందరినీ కలిపి ఒక కొత్త తరానికి, ఒక కొత్త కాలానికి బిగిన్ చేసింది, సిగ్నల్ చేసింది. ఒక న్యూ ఎరాకి ఇది దారి చూపించింది అని అర్థం అనమాట. ఒక న్యూ ఎరా దీంతో స్టార్ట్ అవుతుంది. ఎందుకు కలిసారంట వీళ్ళంతా? బికాస్ ఆఫ్ సెవరల్ రీజనల్ అండ్ గ్లోబల్ డెవలప్మెంట్స్. చాలా సిచ్యువేషన్స్, షిఫ్టింగ్ శాండ్స్ అన్నారు. సీన్ మారిపోతుంది కాబట్టి ఈ మారిన పరిస్థితులకు తగ్గట్టుగా వీళ్ళు కూడా వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ పార్ట్నర్షిప్స్ని, వాళ్ళ రూల్స్ని, వాళ్ళ రెగ్యులేషన్స్ని అన్నిటినీ మార్చుకుంటున్నారు. సో న్యూ అలైన్మెంట్ అనేది వస్తుంది వాళ్ళ రిలేషన్స్ మధ్యలో అనేది ఇక్కడ మనం చూడాలి. అమెరికాస్ ఎలైస్ ఇన్ ద రీజియన్. అమెరికాస్ ఎలైస్ అంటే మీనింగ్ ఏంటి? ఫ్రెండ్స్. ఎలై అంటే ఫ్రెండ్. అమెరికాస్ ఎలైస్ ఇన్ ద రీజియన్ ఫేస్ 2 ఛాలెంజెస్. వీళ్ళకి 2 ఛాలెంజెస్ ఉన్నాయి ప్రధానంగా. ఏంటది? వన్ ఈజ్ ద ష్రింకింగ్ యుఎస్ సెక్యూరిటీ అంబ్రెల్లా. ష్రింకింగ్ అంటే కుచించుకుపోతున్నా, తగ్గిపోతున్నా. ఏం తగ్గిపోతుంది? యుఎస్ సెక్యూరిటీ అంబ్రెల్లా అంటే అర్థం ఏంటి? అదేంటిది? యుఎస్ సెక్యూరిటీ వీళ్ళకి ఇవ్వడం ఏంటి? మీకు డౌట్ వస్తుంది. చూడండి ఒకసారి. ది బెడ్ రాక్ ఆఫ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ద యుఎస్ అండ్ ఇట్స్ గల్ఫ్ కంట్రీస్ అండ్ ఇట్స్ గల్ఫ్ అలైస్. ఏంటి అసలు చెప్పండి? యుఎస్కి గల్ఫ్ కంట్రీస్కి మధ్యలో పార్ట్నర్షిప్ ఎందుకు వస్తుంది అసలు? మెయిన్ దేన్ని బేస్ చేసుకొని పార్ట్నర్షిప్ ఉంది అంటే మీరు ఏం చెప్తారంటే, చూడండి ఇక్కడ, వాజ్ అమెరికాస్ సెక్యూరిటీ గ్యారంటీస్. మేము మీకు సెక్యూరిటీ గ్యారంటీ ఇస్తాము అంటే అర్థం ఏంటి? మీ దేశాలపైన అటాక్ జరిగితే అమెరికా సపోర్ట్ చేస్తుంది అని. దేనికి? ఇన్ రిటర్న్ ఫర్ సీమ్లెస్ ఫ్లో ఆఫ్ ఆయిల్. మీ దగ్గర కావాల్సినంత ఆయిల్ ఉంది, మాకు ఆయిల్ ఎప్పుడు అడ్డంకి ఇవ్వకుండా ఎప్పుడు కావాలన్నా మాకు మీరు పంపిస్తూ ఉంటే మీకు కష్టం వచ్చినప్పుడు మేము ఉంటాము. సెక్యూరిటీ ప్రామిసెస్, సెక్యూరిటీ గ్యారంటీస్ అమెరికా ఇచ్చింది. దట్ ఈస్ ద బెడ్ రాక్, దట్ ఈస్ ద బేస్. ఇక్కడ బెడ్ రాక్ అంటే మీనింగ్ ఏంటి? బేస్. దాన్ని బేస్ చేసుకుని అమెరికాకి ఈ అరేబియన్ కంట్రీస్కి మధ్యలో ఈ రిలేషను, ఈ ఫ్రెండ్లీ రిలేషన్స్ అనేవి వెస్టర్న్ ఏషియాస్లో మెయింటైన్ అయ్యాయి ఇన్నాళ్ళు. కాకపోతే సమస్య ఏంటి? బట్ ద యుఎస్ సెక్యూరిటీ ప్రామిసెస్. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఛాలెంజెస్ అన్నారు. 2 ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటి, యుఎస్ సెక్యూరిటీ ప్రామిసెస్ టుక్ ఎ హిట్ when Saudi Arabia's oil installations came under attack in 2019, for which the Saudis and the Americans blame Iran. 2019లో సౌదీ అరేబియాలో ఉన్న ఆయిల్ ఇన్స్టాలేషన్స్ పైన అటాక్స్ జరిగాయి 2019లో. సో సౌదీస్, అమెరికన్స్ ఎవరిని బ్లేమ్ చేశారు? ఇరాన్ వల్లే జరిగింది అని చెప్పి బ్లేమ్ చేశారు. దానివల్ల ఆయిల్ ప్రొడక్షన్ అనేది దెబ్బతింది. బట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చోస్ టు డూ నథింగ్. మరి అమెరికా ఏం మాట ఇచ్చింది? సెక్యూరిటీ గ్యారంటీ, మా మీద ఏమైనా అటాక్ జరిగితే మేము కాపాడతామని మాట ఇచ్చారు. కానీ సౌదీ అరేబియా ఆయిల్ ఇన్స్టాలేషన్స్ పైన అటాక్ జరిగినప్పటికీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేయలే, సైలెంట్గా కూర్చుంది. అది మొదటి ఛాలెంజ్. అంటే అమెరికా మనకి ఏదో కాపాడుతుందని అనుకున్నారు కానీ ఏమీ చేయలేదు. సిన్స్ దెన్, అప్పటి నుండి సౌదీ అరేబియా అండ్ ద యుఏఈ హ్యావ్ కమ్ అండర్ మల్టిపుల్ అటాక్స్ బై యెమెన్స్ హౌదీస్ అండ్ ద యుఎస్ హ్యాస్ ఆఫర్డ్ లిటిల్ హెల్ప్.
అప్పటి నుంచి సౌదీ అరేబియా మరియు యూఏఈకి మల్టిపుల్ అటాక్స్ వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? యమన్ దేశంలో ఉన్న హౌదీస్ నుంచి. ఈ హౌదీస్ ఎవరు? ఈ హౌదీస్ అనేవాళ్ళు యమన్ దేశంలో ఉన్న షియా గ్రూప్. మీరు ఇందాకే చెప్తున్నాను, మీకు ఏం చెప్పాను? షియాస్ అండ్ సున్నీస్ అని చెప్తున్నాం. షియాస్ అండ్ సున్నీస్ అని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ హౌదీస్ అనేవాళ్ళు యమన్ దేశంలో షియా గ్రూప్ వెళ్ళు. సో యమన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాకు వేరేగా రాజ్యం కావాలని పోరాటం చేస్తున్న వాళ్ళు ఈ హౌతీస్. ఈ హౌతీస్కి ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. ఇరాన్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది హౌతీస్కి అంటే ఆబ్వియస్లీ మీకు తెలిసిందే, ఇరాన్ ఈజ్ ఆల్సో షియా మెజారిటీ నేషన్. యమన్లో ఉన్న హౌదీస్ కూడా షియాస్, ఇరాన్లో కూడా మెజారిటీ షియాస్ ఉన్నారు. అలాగే మనకి లెబనాన్లో హెజ్బుల్లా, ఇది అనదర్ మూమెంట్. ఈ మూమెంట్ కూడా షియా లెడ్ మూమెంట్. సో దీనికి కూడా ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో షియాస్ మేజర్గా ఏ మూమెంట్ రైజ్ చేస్తున్నా, ప్రభుత్వం పట్ల తిరుగుబాటు చేస్తున్నా, దానికి ఇరాన్ సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ హౌదీస్ ఏం చేశారు? ఆబ్వియస్గా కదా మీకు అర్థమవుతుందా? ఇక్కడ మీకు యమన్ తీసుకోండి. యమన్ క్రైసిస్లో ఇవన్నీ డీటెయిల్గా చెప్పాను నేను ఇంతకుముందు. యమన్లో ఆల్రెడీ ఉన్న ఎస్టాబ్లిష్మెంట్కి హౌదీస్కి వార్ జరుగుతుంటే ఇరాన్ ఏమో హౌదీస్కి సపోర్ట్ చేస్తుంది, ఈ ఎస్టాబ్లిష్మెంట్కి యూఏఈ సపోర్ట్ చేస్తుంది. అందుకని చెప్పి హౌదీస్ ఏం చేశారు? మేము ఎవరి మీద ఫైట్ చేస్తాం వాళ్ళకి మీద సపోర్ట్ చేస్తారని హౌదీస్ వచ్చి యూఏఈ పైన అటాక్ చేశారు. అలాగే సౌదీ అరేబియా పైన కూడా వాళ్ళు అటాక్ చేయడం అనేది జరిగింది. అది చెప్తున్నాడు ఇక్కడ. అలా జరిగినప్పుడు కూడా అమెరికా ఏం చేసింది? ఇట్ ఆఫర్డ్ లిటిల్ హెల్ప్. ఆఫర్డ్ లిటిల్ హెల్ప్ అంటే అర్థం ఏంటి? నో హెల్ప్. ఇక్కడ చూడండి, లిటిల్ అనే పదం చాలా ఇంపార్టెంట్. లిటిల్ అనగానే మీరు కొంచెం అనుకుంటారు, లిటిల్ అనగానే కొంచెం అనుకోవద్దు. ఎందుకంటే లిటిల్కి మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి. మీకు చెప్తా చూడండి ఒకసారి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు ఏ లిటిల్ అన్నాను అనుకోండి, ద లిటిల్ అన్నాను, అలాగే లిటిల్ అన్నాను. ఈ మూడు ఒకటేనా అంటే మూడు ఒకటి కాదు. ఈ మూడింటికి డిఫరెన్స్ ఉంది. ఏంటి ఆ డిఫరెన్స్? ఏ లిటిల్ అనగానే కొంచెం అనే మీనింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నీ దగ్గర మనీ ఎంత ఉంది అని అడిగాను అనుకో, ఐ హ్యావ్ ఎ లిటిల్ అమౌంట్. సో ఐ హ్యావ్ ఎ లిటిల్ అమౌంట్ ఆఫ్ మనీ అంటారంటే నా దగ్గర కొంచెం మనీ ఉంది అని. అలా కాకుండా నీ దగ్గర మనీ ఉందా అని అడిగితే ఐఎమ్ అఫ్రైడ్ ఐ హ్యావ్ లిటిల్ మనీ అంటే లేదు, విచ్ మీన్స్ సరిపడనంత లేదు, సరిపడినంత మనీ నా దగ్గర లేదు అని చెప్పి అర్థం. అంటే ఎనఫ్ మనీ లేదు, నాట్ ఎనఫ్ అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. నాట్ ఎనఫ్, ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ, అవసరమైనంత మనీ లేదు. సో లిటిల్ అనేది జనరల్గా నెగిటివ్ సెన్స్లో వాడతారు. ఐ హ్యావ్ లిటిల్ మనీ లెఫ్ట్, అవసరమైనంత లేదు, చాలా చాలా కొంచెం ఉంది. ఏ లిటిల్ అంటే కొంచెం ఉందని అర్థం. ఇక్కడ మరి ద లిటిల్ అన్నాం అనుకోండి, ఇట్ మీన్స్ ఇట్ రిఫర్స్ టు సంథింగ్. మీకు ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న నీకు కొంచెం డబ్బులు ఇచ్చాను కదా, కెన్ యూ గెట్ మీ దట్ లిటిల్ మనీ ఐ గేవ్ యూ ఎస్టర్డే? కెన్ యూ గెట్ మీ ద లిటిల్ మనీ ఐ గేవ్ యూ ఎస్టర్డే? నేను నీకు నిన్న కొంచెం ఇచ్చాను చూడు, ఆ మనీ తీసుకొస్తావా? అంటే యూఆర్ రిఫరింగ్ టు సంథింగ్ ఆల్రెడీ డిస్కస్డ్. అంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరికీ ఆల్రెడీ తెలిసిన దాని గురించి రిఫర్ చేసినప్పుడు ఈ ద అనేది వాడతారు. మీకు ఎగ్జాంపుల్ అర్థమైందా? ఐ గేవ్ యూ సమ్ మనీ ఎస్టర్డే, కెన్ యూ గెట్ మీ ద లిటిల్ మనీ దట్ ఐ గేవ్? కెన్ యూ రిటర్న్ ద లిటిల్ మనీ ఐ గేవ్? నేను నీకు ఇచ్చిన ఆ కొంచెం మనీ ఏదైతే ఉందో, ఆ కొంచెం మనీ ఏదైతే ఉందో అది తిరిగి ఇచ్చేస్తావా? అది ద లిటిల్ అంటే మీనింగ్. అంటే ఆల్రెడీ మాట్లాడుకున్న దాన్ని రిఫర్ చేయడానికి ద లిటిల్ వాడతాము. ఏ లిటిల్ అంటే న్యూట్రల్గా కొంచెం అని, లిటిల్ అంటే జనరల్గా అవసరమైనంత లేదు అని మీనింగ్ అనమాట. ఇది లిటిల్ యొక్క కథ. పదం చిన్నదే కానీ కథ పెద్దదే. సెకండ్, ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఇందాక ఇక్కడ 2 ఛాలెంజెస్ అని చెప్పాను. 2 ఛాలెంజెస్లో మొదటి ఛాలెంజ్ ఏంటమ్మా? అమెరికా సెక్యూరిటీ గ్యారంటీ ఇచ్చింది కానీ మాట తప్పింది. 2 సార్లు ఇబ్బందుల్లో పడినా సరే అమెరికా సహాయం చేయలేదు. రెండో ప్రాబ్లం ఏంటి? ద గల్ఫ్ కింగ్డమ్స్ అండ్ ఇజ్రాయెల్. గల్ఫ్ కింగ్డమ్స్, ఇజ్రాయెల్ లుక్ ఎట్ ద ఇరాన్ న్యూక్లియర్ డీల్ డిఫరెంట్లీ ఫ్రమ్ ద యుఎస్. ఇది ఇంకో కథ. ఇరాన్ న్యూక్లియర్ డీల్ అనేది ఒకటి ఉంది. ఇరాన్ న్యూక్లియర్ డీల్ కథ ఏంటి?
మీకు చిన్నగా నోట్తో చెప్పేస్తాను, వినేయండి ఒకసారి. ఇరాన్ వాళ్ళు న్యూక్లియర్ ప్రోగ్రామ్ని, అంటే న్యూక్లియర్ బాంబుని తయారు చేయడానికి రీసెర్చ్ చేస్తున్నారని చెప్పి అప్పుడు మనకి బరాక్ ఒబామా టైంలోనే అంతకు ముందు నుండి ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి అమెరికా ఏం చేసిందంటే శాంక్షన్స్ విధించింది. మీరు ఆ ప్రోగ్రామ్ ఆపండి అని ఎంత చెప్తున్నా ఇరాన్ ఆపట్లేదు. సో అమెరికా ఏం చేసింది, ఇరాన్తో ట్రేడ్ కట్ చేసేసింది. మిగిలిన అమెరికా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇరాన్తో రిలేషన్స్ కట్ చేసుకోమని చెప్పింది. ఇరాన్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి ఎకనామిక్ సాంక్షన్స్ విధించింది. సో ఇరాన్ చాలా ఇబ్బంది పడి ఉన్న టైంలో మళ్ళీ ఏం చేశారంటే ఇరాన్ న్యూక్లియర్ డీల్ అని చెప్పి ప్రపోజ్ చేశారు. ఇరాన్ న్యూక్లియర్ డీల్ అని ప్రపోజ్ చేసి, సరే మీ మీద విధించిన ఆంక్షలన్నీ మేము తొలగిస్తాము, మీరేం చేస్తారంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపేయాలి, మీ దేశంలో ఉన్న న్యూక్లియర్ సైట్స్ని ఇంటర్నేషనల్ కమ్యూనిటీ నుంచి ఎవరైనా వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తే మీరు అలో చేయాలి అని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నారు. దాన్నే ఇరాన్ న్యూక్లియర్ డీల్ అని చెప్పి మనం అంటాం. అన్ఫార్చునేట్లీ ట్రంప్ హయాంలో ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి అమెరికా బయటికి వెళ్ళిపోయింది. ట్రంప్ ఏమంటారంటే ఇరాన్ వాళ్ళు చెప్పిన మాట ఫాలో అవ్వట్లేదు, న్యూక్లియర్ డీల్లో ఒప్పుకున్నట్టుగా వాళ్ళు ప్రోగ్రామ్ని ఆపలేదు, వాళ్ళు ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు, రీసెర్చ్ చేసేస్తున్నారు, మనకి న్యూక్లియర్ బాంబ్కి వెళ్ళే దారిలో వెళ్తున్నారు అని చెప్పి ట్రంప్ యూనిలేటరల్గా ఎవరితో డిస్కస్ చేయకుండా వితౌట్ ఎనీ ప్రూఫ్ కూడా లేదు, ట్రంప్ చెప్పిన మాటకి ప్రూఫ్ కూడా లేదు, అయినా సరే ఆయన బయటకు వచ్చేసాడు. సో ఇంకా ఎప్పుడైతే న్యూక్లియర్ డీల్ బయటకు వచ్చేసిందో మళ్ళీ అమెరికా ఇరాన్ పైన శాంక్షన్స్ విధించేసింది. ఇరాన్ ఏమో న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయడం మొదలుపెట్టింది. నేను ఇప్పటివరకు ఊరుకున్నాను, అయినా సరే ఇలా చేస్తున్న ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయడం మొదలుపెట్టేసింది. ఇప్పుడు న్యూక్లియర్ ప్రోగ్రామ్ని మొదలుపెట్టేసింది. ఇప్పుడు ఏమంటున్నారంటే అమెరికా మళ్ళీ ఏముంటుంది, జో బైడెన్ హయాంలో న్యూక్లియర్ డీల్ని మళ్ళీ రివైవ్ చేద్దాము. రివైవల్ అంటే అర్థం ఏంటి, టు బ్రింగ్ సంథింగ్ బ్యాక్. రివైవల్ అంటే ఏంటి, టు బ్రింగ్ సంథింగ్ బ్యాక్. ఈ పోయిన న్యూక్లియర్ డీల్ని మళ్ళీ రివైవ్ చేద్దాము, మళ్ళీ తీసుకొద్దాము అని చెప్పి మీ మీద ఉన్న శాంక్షన్స్ మళ్ళీ మేము తీసేస్తాము, మీరు న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపేయండి అని చెప్పి అమెరికా అంటుంది. సో అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఆంక్షలన్నీ తీసేస్తాము, ఇరాన్ షుడ్ స్టాప్ ఇట్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఇప్పుడు విచిత్రం ఏంటంటే మన ఈ అరేబియన్ కంట్రీస్ ఎలా ఫీల్ అవుతున్నాయంటే ఆంక్షలన్నీ తీసేస్తే ఇరాన్ మళ్ళీ బలం పుంజుకుంటుంది, తన ఆయిల్ని అందరికీ అమ్ముకుంటుంది, డబ్బులు బాగా సంపాదించేస్తుంది, సంపాదించిన డబ్బులతో మిలిటరీ క్యాపబిలిటీస్ బిల్డ్ చేసేస్తుంది, దానివల్ల మాకు సెక్యూరిటీ థ్రెట్ అని చెప్పి ఈ దేశాలు భావిస్తున్నాయి. ఈ దేశాలేమో అలా భావిస్తున్నాయి. అది కథ. చూడండి ఒకసారి. వైల్ వాషింగ్టన్ సీజ్ ద రివైవల్ ఆఫ్ ద న్యూక్లియర్ డీల్ విచ్ వుడ్ ఇంపోజ్ కర్బ్స్ ఆన్ ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇన్ రిటర్న్ ఫర్ లిఫ్టింగ్ శాంక్షన్స్ లిఫ్ట్ చేసినందుకు. శాంక్షన్స్ అంటే ఏం చెప్పాను, ఆంక్షలు అంటే ఒక తప్పు చేస్తున్నందుకు విధించే శిక్ష లాంటిది అనమాట ఆంక్షలు. కర్బ్స్ అంటే నియంత్రణలు. అంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద ఏమొస్తాయి, కర్బ్స్ వస్తాయి, నియంత్రణలు వస్తాయి. నియంత్రణ వస్తుందంటే అర్థం ఏంటి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు న్యూక్లియర్ ప్రోగ్రామ్ని పర్సూ చేయడానికి అవ్వదు, రెస్ట్రిక్షన్స్ వచ్చేస్తాయి అనమాట. సో మేము శాంక్షన్స్ తీస్తాము, మీరు న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపండి. ఇది న్యూక్లియర్ డీల్ యాజ్ ద బెస్ట్ వే టు ట్యాకిల్ ఇరాన్స్ న్యూక్లియర్ అంబిషన్స్. ఇరాన్ యొక్క న్యూక్లియర్ అంబిషన్స్ని ట్యాకిల్ చేయాలి. ట్యాకిల్ అంటే డీల్. వీటిని డీల్ చేయడానికి బెస్ట్ వే ఏంటి, ఇదనమాట. ఇరాన్ న్యూక్లియర్ డీల్ని మళ్ళీ రివైవ్ చేయడం అనేది అమెరికా భావిస్తోంది. వాళ్ళ అంబిషన్స్ని కట్ షార్ట్ చేయాలి, దాన్ని ఆపాలంటే అది ఒకటే మార్గం అని అమెరికా భావిస్తుంది. కానీ గల్ఫ్ కింగ్డమ్స్ ఏం భావిస్తున్నాయి, మరియు ఇజ్రాయెల్ ఏం భావిస్తున్నాయి అంటే శాంక్షన్స్ని రిమూవ్ చేస్తే వుడ్ ఈవెన్చువల్ అంటే ఫైనల్గా చివరికి అది దేనికి దారితీస్తుంది, ఇట్ వుడ్ స్ట్రెంగ్థెన్ టెహ్రాన్స్ స్టాండింగ్ ఇన్ ద రీజన్. టెహ్రాన్ అంటే ఇరాన్ రాజధాని. మీరు శాంక్షన్స్ తీస్తారనుకోండి, ఇరాన్ ఏమో ఇరాన్ బలపడిపోతుందని చెప్పి ఈ దేశాలు భావిస్తున్నాయి. దేర్ వర్రీ ఈజ్ దట్ ఇఫ్ ఇరాన్ ఈజ్ అలౌడ్ టు రీచ్ ఇట్స్ న్యాచురల్ ఎకనామిక్ పొటెన్షియల్, అంటే ఇరాన్కున్న న్యాచురల్ ఎకనామిక్ పొటెన్షియల్ రీచ్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తే, అంటే ఇరాన్కున్న రిసోర్సెస్ అన్నీ అమ్ముకొని ఇరాన్కున్న అవకాశాలన్నీ వినియోగించుకునేలాగా దానికి అవకాశం కల్పిస్తే, ఇట్ వుడ్ ట్రాన్స్లేట్ ఇంటూ ఎకనామిక్ మైట్ అంటే పవర్, ఎకనామిక్ పవర్ కింద మారిపోతుంది అక్కడ. That economic might it would translate that economic might into conventional military capabilities. అంటే ఎకనామికల్గా బాగా డబ్బులు సంపాదించి ఆ మైట్తో ఇంక ఇరాన్ అనేది మిలిటరీ క్యాపబిలిటీస్ని బాగా బిల్డప్ చేసుకుంటుంది. అండ్ ఇట్ విల్ స్టెప్ అప్ అంటే ఇంక్రీజ్ సపోర్ట్ ఫర్ ఇట్స్ ప్రాక్సీస్ ఫ్రమ్ ద హెజ్బుల్లా అండ్ టు ది హౌదీస్. మీకు మాట్లాడాను,
హెజ్బుల్లా గురించి మాట్లాడాను. హెజ్బుల్లా ఎక్కడ? లెబనాన్లో షియా యొక్క గ్రూప్, అది షియా పొలిటికల్ గ్రూప్. అది హౌదీస్ అనేది యమన్లో ఉన్న షియా పొలిటికల్ గ్రూప్. ఈ రెండు గ్రూపులు కూడా ఇరాన్ యొక్క ప్రాక్సీస్. అంటే ఇరాన్ అక్కడ బయటికి కనిపించదు కానీ వాటి యొక్క ప్రాక్సీసే. వాళ్ళకి టాసిట్ సపోర్ట్ ఇస్తూ ఉంటుంది, ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. చూడండి, స్కూల్లో ఒకటి ఆబ్సెంట్ అయితే ఇంకోటి చెప్పేస్తాడు, ప్రాక్సీ అటెండెన్స్ అంటాం. ఇరాన్ కనిపించదు కానీ వాళ్ళ ద్వారా తన యాక్టివిటీస్ అక్కడ కంటిన్యూ చేస్తుంది అని మాట. స్టెప్ అప్ అంటే మీనింగ్ అంటే ఇంక్రీజ్ చేయడం అనమాట. వాళ్ళకి సపోర్ట్ని ఇంక్రీజ్ చేస్తుంది, వాళ్ళు ట్రెడిషనల్ మిలిటరీ క్యాపబిలిటీస్ పెరిగిపోతాయి అనేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ. ఫేస్డ్ విత్ యుఎస్ఎస్ డిక్లైనింగ్ సెక్యూరిటీ రోల్ అండ్ ది పాసిబిలిటీ ఆఫ్ స్ట్రాంగర్ ఇరాన్. రెండు ఇష్యూస్. అమెరికా యొక్క సెక్యూరిటీ రోల్ ఏమో తగ్గిపోతుంది, డిక్లైన్ అయిపోతుంది. డిక్లైన్ అంటే తగ్గిపోవడం, ఏ రోజుకు ఆ రోజు తగ్గిపోవడం. అమెరికా ఇంతకుముందు సెక్యూరిటీ ఇష్యూ వచ్చినప్పుడు మనకి ఎటువంటి సపోర్ట్ చేయలేదు. ఇంకోవైపు ఇరాన్ స్ట్రాంగర్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టే దీస్ కంట్రీస్ ఆర్ కమింగ్ టుగెదర్. ఇవన్నీ ఇప్పుడు కలుస్తున్నాయి, కలిసి టు రైట్ ఎ న్యూ కలెక్టివ్ సెక్యూరిటీ మోడల్. మనకి మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందామని ఒక న్యూ మోడల్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాయి. దేర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ బిల్డింగ్ పార్ట్నర్షిప్స్ బేస్డ్ ఆన్ ప్రాగ్మాటిక్ రియలిజం. ఇలా మీరు కొత్త కొత్త పార్ట్నర్షిప్స్ తీసుకురావడంలో తప్పు ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. కాకపోతే ఏంటి కదా, ఇంకా వినండి ఒకసారి. ప్రాగ్మాటిజం అంటే అర్థం ఏంటి? ప్రాగ్మాటిక్ రియలిజం అంటే అర్థం ఏంటి? అంటే కొన్ని ఐడియాస్, ఐడియాలజీస్, థీరీస్ని బేస్ చేసుకొని కాకుండా రియలిస్టిక్ సినారియోని బేస్ చేసుకొని తీసుకోవడం. అంటే అదేంటి? అరేబియన్ కంట్రీస్ మనకి మొదటి నుండి శత్రువులు కదా, ఇజ్రాయిల్ మనకి మొదటి నుండి శత్రువు కదా అని అరేబియన్ కంట్రీస్ అనుకోవట్లేదు. అరేబియన్ కంట్రీస్ నాకు శత్రువులు కదా అని చెప్పి ఇజ్రాయిల్ కూడా అనుకోవట్లేదు. ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాయి ఇద్దరు కూడా. ప్రాగ్మాటిక్ అంటే ప్రాక్టికల్, రియలిస్టిక్గా ప్రాక్టికల్గా ఆలోచించి మనందరికీ ఇరాన్ ఎదిగితే మనందరికీ రిస్క్ కాబట్టి మనం కలవాలి. సో ప్రాక్టికల్గా ఆలోచించి చేతులు కలిసాయి అని అర్థం. అదేంటి మనకి వాళ్ళకి పడదు, మనం మొదటి నుంచి ఇలా ఉన్నాం అని పెట్టుకోకుండా ప్రాగ్మాటిక్ రియలిజంని బేస్ చేసుకుని పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేసుకుంటున్నారు. బట్ దట్ ఎలోన్ మైట్ నాట్ బ్రింగ్ పీస్. ఇలా పార్ట్నర్షిప్ పెట్టగానే మనకి పీస్ వచ్చేస్తుందా? రాదు. శాంతి వస్తుందా? రాదు. ఇఫ్ లాస్టింగ్ పీస్, లాస్టింగ్ అంటే కలకాలం ఉండేలాగా, పర్మనెంట్గా ఉండేలాగా మీకు పీస్ కావాలి, శాంతి కావాలి అంటే సెక్యూరిటీ, లాస్టింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ అనేది మీ ప్రైమరీ గోల్స్ అయితే మీరు ఏం చేయాలి? ఇజ్రాయిల్, వెస్ట్ ఏషియన్ కంట్రీస్, యుఎస్ ఏం చేయాలి? షుడ్ ఆల్సో సీక్ సమ్ కైండ్ ఆఫ్ డిటెంట్ విత్ ఇరాన్. స్టార్టింగ్లో మాట్లాడే పదం మళ్ళీ మాట్లాడుతున్నాం. అంటే ఇరాన్తో ఉన్న హోస్టైల్ రిలేషన్స్ని తగ్గించుకోవాలి, ఫ్రెండ్లీ రిలేషన్స్ని బిల్డ్ చేసుకోవాలి. అది బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మీకు లాంగ్ లాస్టింగ్, కలకాలం ఉండే శాంతి మరియు సెక్యూరిటీ అనేవి వస్తాయి. అప్పుడే అవన్నీ వస్తాయి, లేకపోతే అవి రావు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇదనమాట కథ. సో చూసారా ఎన్ని పదాలు ఇవాళ చదువుకున్నారో? ఒకసారి రివిజన్ చేసేద్దామా ఈ వర్డ్స్ అన్ని? షిఫ్టింగ్ శాండ్స్ అంటే అర్థం ఏంటి? ఫాస్ట్గా మారిపోతున్న పరిస్థితులు. డిటెంట్ అంటే అన్ఫ్రెండ్లీ రిలేషన్స్, హాస్టైల్ రిలేషన్స్ని తగ్గించుకోవడం. సమ్మిట్ అంటే శిఖరాగ్ర సమావేశం. శిఖరాగ్ర సమావేశం అంటే ఏంటి మీనింగ్? రెండు దేశాల మధ్యలో జరిగే, అధినేతల మధ్యలో జరిగే మీటింగ్ని సమ్మిట్ అంటాం. నార్మలైజ్ అవ్వడం అంటే ఆల్రెడీ పాడైపోయిన రిలేషన్స్ మళ్ళీ నార్మల్ అవ్వడం. అకార్డ్ అంటే ఒప్పందం. సిగ్నల్ అంటే ఇండికేట్ చేయడం. సిగ్నల్ అంటే ఇండికేటెడ్. ఎరా అంటే కాలం. మొఘల్ ఎరా, మొఘల్ల పరిపాలన చేసిన కాలం. ఇప్పుడు న్యూ ఎరా మొదలవుతుంది, కొత్త కాలం, కొత్త తరహా సిచ్యువేషన్ మొదలవుతుంది. ఒకప్పుడు అరేబియన్ కంట్రీస్, ఇజ్రాయెల్ దూరంగా ఉండేవి, ఇప్పుడు ఫ్రెండ్లీ అవుతున్నాయి. ఒక కొత్త ఎరాకి ఇది నాంది అని అర్థం అనమాట. అర్స్ట్ వైల్ అంటే ఇంతకు ముందు, అర్స్ట్ వైల్ ఫోర్స్, అంటే శత్రువులుగా ఉండేవి, ఇప్పుడు ఏమైపోయి ఫ్రెండ్స్గా మారిపోతున్నాయి. ఎలైస్ అంటే ఫ్రెండ్స్. ష్రింకింగ్ అంటే కుచించుకుపోవడం, తగ్గిపోవడం. బెడ్రాక్ అంటే సపోర్ట్, బేస్ అనమాట బెడ్రాక్ అంటే. రివైవల్ అంటే ఏదైతే మళ్ళీ టు బ్రింగ్ సంథింగ్ బ్యాక్ టు లైఫ్ అంటారు. రివైవ్ అంటే ఇరాన్ న్యూక్లియర్ డీల్ చచ్చిపోయింది, దాన్ని మళ్ళీ రివైవ్ చేయాలి. శాంక్షన్స్ అంటే ఆంక్షలు. ఆంక్షలు అంటే ఒక డీల్ని లేదా ఒక అగ్రిమెంట్ని ఫాలో అవ్వనందుకు మీ మీద వేసే పెనాల్టీసు లేదా శిక్షలు. ఒక దేశం ఇంకో దేశం మీద ఎలా పెనాల్టీ వేస్తుంది? ఆ దేశంకి ఆర్థికంగా నష్టం కలిగించేలాగా, వాళ్ళ దగ్గర ఏమీ కొనకపోవడం, వాళ్ళకి ఏమి ఎక్స్పోర్ట్ చేయకపోవడం, మిగిలిన వాళ్ళకు కూడా ఇరాన్ దగ్గర ఆయిల్ కొనకండి అని రెస్ట్రిక్షన్స్ పెట్టడం ఎలాగనమాట. కర్బ్స్ అంటే నియంత్రణలు, రెస్ట్రిక్షన్స్. ట్యాకిల్ అంటే డీల్ చేయడం. అంబిషన్స్ అంటే తెలుసు కదా, అంబిషన్స్, నాకు ఈ అంబిషన్ ఉంది, నాకు ఈ కోరిక ఉంది, స్ట్రాంగ్గా ఉన్న కోరికని మనం అంబిషన్ అంటాం. ఈవెన్చువల్లీ అంటే ఫైనల్లీ, చివరిగా. మైట్ అంటే ఇక్కడ మీనింగ్ ఐ మైట్ డూ ఇట్, ఐ మే యొక్క పాస్ట్ టెన్స్ మైట్, అది కాదు. ఇక్కడ మైట్ అంటే పవర్. మైట్ అంటే ఒక పొటెన్షియల్ పవర్ అనే మీనింగ్ వస్తుంది. అర్థమవుతుందా?
ఇంకా పవర్ అనే మీనింగ్ ఇక్కడ మనకి వస్తుందన్నమాట. చూడండి, మైటీ పవర్ఫుల్ అంటారు. మైటీ పవర్ఫుల్ అంటే చాలా పవర్ఫుల్, వాళ్ళకి చాలా ఉంది. మే యొక్క పాస్ట్ టెన్స్గా కాకుండా పవర్ని, అథారిటీని ఇండికేట్ చేయడానికి కూడా మైట్ అనే పదాన్ని వాడతారు. స్టెప్ అప్ అంటే ఇంక్రీజ్, డిక్లైనింగ్ అంటే తగ్గిపోవడం, ప్రాగ్మాటిక్ అంటే ప్రాక్టికల్, రియలిజం ఇది కొంచెం మీరు పొలిటికల్ సైన్స్ ఇంకా డీటెయిల్గా చదువుతాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే ప్రాగ్మాటిక్ రియలిజం అంటే బేస్డ్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద గ్రౌండ్ రాదర్ దాన్ సమ్ థీరీస్, హిస్టరీస్ వాటిని బేస్ చేసుకొని కాకుండా నిజ జీవితంలో జరుగుతున్న దాన్ని బేస్ చేసుకొని నువ్వు రిలేషన్స్ బిల్డ్ చేసుకుంటే యువర్ ఏ ప్రాగ్మాటిక్ రియలిస్ట్. ఇది కథ. ఇంకా లాస్ట్లో లాస్టింగ్ అంటే అర్థం ఏంటి? లాంగ్ లాస్టింగ్ అంటారు, అంటే కలకాలం నిలిచేలాగా. లాస్టింగ్ ఫ్రెండ్షిప్, నిలిచేలాగా, ఎక్కువ కాలం కంటిన్యూ అయ్యేలాగా. డిటాంట్ ఆల్రెడీ మాట్లాడాం. రిడక్షన్ ఆఫ్ హోస్టిలిటీ. హోస్టైల్ అంటే హోస్టైల్ ఈజ్ ఆపోజిట్ టు ఫ్రెండ్లీ అనే పదానికి ఆపోజిట్ హోస్టైల్ అన్నమాట. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బాయ్. ఇంకా వన్ మోర్ ఫైనల్ అనౌన్స్మెంట్. చాలామంది ఈ మధ్యన మళ్ళీ నన్ను అడుగుతున్నారు, సార్ ఇంగ్లీష్ క్లాసెస్ కంప్లీట్గా ఆపేశారు, అది కూడా మీరు రికార్డెడ్గా మార్చేశారని. సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ క్లాసెస్ మళ్ళీ లైవ్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ క్లాసెస్ అనేవి లైవ్ స్టార్ట్ అవుతున్నాయి, రికార్డెడ్ ప్లస్ లైవ్. వీఆర్ రీస్టార్టింగ్ ఇట్. శ్యామ్ సార్ విల్ డీల్ ద క్లాసెస్. నాకు కుదిరినప్పుడు అప్పుడప్పుడు నేను కూడా వస్తాను. మెజారిటీ క్లాసెస్ ఆయన తీసుకుంటారు. సో ఇది మీకు ఎవరెవరికి యూజ్ అవుతుంది? యూపీఎస్సీ CSAT, బ్యాంక్ PO, క్లర్క్, SSC CGL, CHSL, RBI, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మీకు ఈ క్లాసెస్ అనేవి హెల్ప్ అవుతాయి. అన్ని ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతాయి. కేవలం 2000 రూపీస్ ఫీజుతో లైఫ్ టైం వ్యాలిడిటీతో మనం అందిస్తున్న కోర్స్ ఇది. సో కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ 78938999553. సో డైలీ మీకు లైవ్ క్లాస్ పెట్టడం జరుగుతుంది నైట్ 9 తర్వాత. సో 9:30 to 10 PM మీకు క్లాస్ ఉంటుంది. ఎందుకు ఇంత లేట్గా పెడుతున్నాము అంటే ఆ టైంకి వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఇంటికి చేరిపోతారు. అంటే ప్రజెంట్ జాబ్ చేస్తూ వేరే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ ఫ్రీగా డిన్నర్ చేసి ప్రశాంతంగా ఇంగ్లీష్ క్లాస్ వినేసి పడుకోండి. అందుకోసం ఈవినింగ్ బాగా నైట్ 10 కావచ్చు, 10:15 కావచ్చు, క్లాస్ బట్టి ఉంటుంది. ఇందులో డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తూ ఉంటారనమాట. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. వీఆర్ రివైవింగ్ దిస్ కోర్స్. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బై.